సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి ఉపవాస ప్రార్థనలో ప్రవేశించుకున్నప్పుడు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 20వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 20వ వచనం. పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడి దినములు వచ్చును, ఆ దినముల్లోనే వారు ఉపవాసము చేతురు. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ దినముల్లోనే ఉపవాసం చేతురు అని మనం దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. అది పెండ్లి కుమారుడు కొనుక్కోబడే దినముల్లో దేవుని ప్రజలు ఉపవాసం చేస్తారన్నది ఒకటి వాస్తవం. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆ దినముల్లోనే వారు ఉపవాసం చేస్తారు. ఆ దినం అంటే అది ఎలాంటి దినం అన్నది, ఆయనను హఠాత్తుగా కలుసుకునే దినం, హఠాత్తుగా ప్రభువును కలుసుకునే దినము మనం ఉండవలసినవి. ఎందుకంటే ప్రభువుని మనం హఠాత్తుగా కలుసుకోబోతున్నాం కాబట్టి ఆ దినము కొరకై మనం ఉండవలసిన జీవితాన్ని ఎలా ఉండాలన్నది కొన్ని విషయాలు బైబిల్లో మనం చూస్తూ వస్తున్నాం. దాంట్లో 7 విషయాలు చూడబండి. మొదటి కోణం నిరపరాధులుగా ఉండాలి. రెండవ కోణం నమ్మకమైన వారికి ఉండాలి. మూడవదిగా విశ్వాసంతో ఉండాలి. 4 పవిత్రులుగా ఉండాలి. 5 మెలకువగా ఉండాలి. 6 ఒకరినొకరు కట్టుకుంటూ ఉండాలి. 7 సిద్ధముగా ఉండాలి. ఇది మనము ఆ దినము కొరకై ప్రభువుని హఠాత్తుగా కలుసుకునే దినమున, ఆ దినము కొరకై మనం ఈ 7 అంతల అనుభవం కలిగినటువంటి జీవితం కలిగిన వారికి ఉండాలని, ఇలాంటి అనుభవం కొరకే మనం ప్రార్థన చేసుకోవాలని లేఖన భాగాన్ని చూస్తూ వచ్చాం. అయితే ఈ 7 అంతల అనుభవం కలిగిన జీవితాల్లో ఒక్కొక్కటి మనము ఒక్కొక్క వారం ధ్యానించుకుంటూ వస్తున్నాం. గత వారం ధ్యానించబడింది నిరపరాధిగా ఉండడం కొరకై. అంటే ఆయనను హఠాత్తుగా మనం కలుసుకునేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని హఠాత్తుగా మనం కలుసుకునేటప్పుడు మనం ఎలా ఉండాలంటే నిరపరాధులుగా ఉండాలి. ఆ దినమున నిరపరాధులుగా ఉండటం కొరకై ఈ దినమున మనం ఏం చేయాలండి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఇది గత వారం మనం చేస్తూ వచ్చాం. ఈ వారం చూసినట్లయితే హఠాత్తుగా ఆయన కలుసుకునే దినమున మనం ఉండవలసిన జీవితం కొరకే ప్రార్థన చేసుకోవాలి. హఠాత్తుగా ఆయన కలుసుకునే దినమున మనం ఎలా ఉండాలి అని అంటే, 2వ కోణం లూకాసు వార్త 12వ అధ్యాయం 43వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 43వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 43వ వచనం. ఎవని ప్రభు వచ్చి అదండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న మాట, ఎవరు ప్రభు వచ్చి వాడు అలాగూ చేయుచుండుట కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. అందుకే 42లో కూడా రాయబడుతూ వచ్చింది, ఎవరా దాసుడు అంటే, ప్రభు ఇట్లనెను, తగిన కాలంలో ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల నిర్వాహకుడు ఎవడు? సో నమ్మకమైన వాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన మధ్యాకాశానికి వస్తున్నప్పుడు, ప్రభువుని హఠాత్తుగా పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తె హఠాత్తుగా కలుసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, ఒక పెండ్లి కుమార్తె అని చెప్పొచ్చు, వధువు సంఘం అని చెప్పొచ్చు, గొర్రెపిల్ల భార్య అని చెప్పొచ్చు, సంఘం అని చెప్పొచ్చు. సో ప్రభువుని కలుసుకునేటప్పుడు ఎలా ఉండాలంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతున్నమాట నమ్మకస్తుడుగా. ప్రభువుని కలుసుకునేటప్పుడు నిరపరాధిగా ఉండాలి, అది మొదటిది. రెండో కూడా చూస్తున్నాం, నమ్మకమైన వారికి ఉండాలి. సో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రభువుని హఠాత్తుగా కలుసుకునే దినమున మనం ఎలా ఉండాలండి? నమ్మకస్తులుగా ఉండాలి, నమ్మకమైన వారు. సరే, మనము ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలన్నది కూడా బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. మనము ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించక మునుపు ప్రభు నడిపింపు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చండి.
ప్రభా మీ చిత్తం మీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతే ఉండే సంపూర్తిగా నెరవేర్చుకోండి. ఈరోజు ప్రభా నేటి దినముని పరిచర్య ద్వారా నాకును మాకును మహిమ కాకుండా మీకు మాత్రమే మహిమ వచ్చేలాగా స్థిరపరచండి. ఈ పరిచర్య అంతటిని కూడా మీరు దీవించండి తండ్రి. మీరు మహిమ తెచ్చుకోండి. నాలో మాలో ఉన్న బలహీనతలు తొలగించండి ప్రభా. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఉండగా మీ చిత్తం మీ ఆలోచనలు ఏవైతే ఉండే నెరవేర్చుకోండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రభా నాకును మాకును ఏం బయలుపరచదలుచుకున్నారు, నాకును మాకును మీరు ఏమైతే తెలియపరచాలనుకున్నారు మీ చిత్తం బయలుపరచండి. ఈరోజు ఉపవాస ప్రార్థనలో మేము ఎట్లు ప్రార్థించాలో కూడా మాకు నేర్పించండి. వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన వారిని తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి వెళ్ళి జరగకుండా సాయించండి. సంఘంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఐక్యత, కలవరాలు, భేదాలు తండ్రి అవన్నీ తొలగించి, అసూయలు, కలహాలు కూడా తొలగించి, క్షేమము, నెమ్మదిని కూడా అనుగ్రహించి, సంఘం మందిరంలో ఇలాంటివన్నీ కూడా అనుగ్రహించి మహిమ పొందమని, పరిచర్యను కూడా దీవించమని, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా నాకును మాకును ఏం బయలుపరచదలుచుకున్నారు, మేము ఎట్లు ప్రార్థించాలని మీరు ఇష్టపడుతున్నారు, ఎట్లు సిద్ధపడాలని మీరు ఇష్టపడుతున్నారు, అట్టి రీతిలో మేము సిద్ధపడినట్లు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొంది నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే లూకా సువార్త 12వ అధ్యాయం మనం చూసినట్టయితే 42-43 వచనాల్లో నమ్మకమైన వాడికి ఉండాలి. సో ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలుసుకునేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారిని మనం కలుసుకోబోతున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే నమ్మకమైన వారిగా ఉండాలి. అలా ఆ దినమున యేసు ప్రభువారిని కలుసుకునేటప్పుడు నమ్మకం ఉండాలి. కాబట్టి ఆ దినము అని ఎవరికి వచ్చింది, ఆ దినమున వారు ఉపవాసం ఉంటారు. ఇక్కడ ఆ దినం అన్నది ఇంపార్టెంట్. ఆ దినము కొరకే మనం ఉపవాస ప్రార్థించాలి. ఆ దినం అంటే యేసు ప్రభువారిని హఠాత్తుగా కలుసుకునే దినం. అదే అపోస్తలుడైన పౌలు మరి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి పౌలు అంటాడు. కాబట్టి 15వ వచనం నుండి, కాబట్టి ప్రభువుని హఠాత్తుగా కలుసుకునే దినం అది. ఆర్భాటంతోనూ, ప్రధాన దూత శబ్దంతోనూ, దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారన్నాం. ఆ మీదట సజీవమై నిల్చుండి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సరదనం చేరం. కానీ వాళ్ళు లేచిన తర్వాత మనం వెళ్తున్నాం. కాబట్టి ఆకాశం మేఘం మీద కొనుక్కోబడుతున్నాం. ఇక్కడ మెయిన్ మాట, ప్రభు హఠాత్తుగా రాబోతున్న దినం ఒకటి ఉంది. ఆ దినము కొరకే మనం ఏం చేయాలండి, ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఆ దినమును మనం సిద్ధంగా ఉంటారు. ఆ దినమును మనం ఎలా ఉండాలంటే, ఒకటి నిరపరాధులుగా ఉండాలి. అది గత వారం ధ్యానించాం. నిరపరాధులు అంటే ఎవరు, ఎలా ఉంటారు. రెండోది చూస్తున్నాం ఈరోజు నమ్మకస్తులుగా ఉండాలి. సో మనం ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అని అంటే, మొదటి మాట మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. తర్వాత నమ్మకమైన ఒక యాజకుణ్ణి నేను నియమింతును. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానం పుట్టింతును. అతడు నా అభిషేక్తునికి సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటి, మొదటి మాట ఏంటంటే, మనం ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అని అంటే, మొదటి మాట ఆయన అంటే దేవునిలో నమ్మకముగా మనం జీవించాలి. ఏ విషయంలో అంటే, ఆయన దేనిలో అయితే మనల్ని నమ్మకస్తులుగా నియమించాడో ఆ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఏ విషయంలో ఉండాలని, ఆయన దేని కొరకై మనల్ని నమ్మకస్తులు నియమించాడు, దేనిలో నమ్మకస్తులుగా నియమించాడు, దాంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. అంటే దేవుడు మనల్ని నియమించిన విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు ఒక దాని కొరకు మనల్ని నియమిస్తే, ఒక పని కొరకు మనల్ని నియమిస్తే, ఒక పని చేయడానికి దేవుడు నియమిస్తే, అంటే దేని కొరకు దేవుడు నియమించాడో ఆ పనిలో నమ్మకస్తులుగా ఉండాలి. ఇప్పుడు నాకు బోధించే విషయంలో నియమించాడు, దాంట్లో నమ్మకస్తులు కూడా. పరిచర్య చేసే విషయంలో నియమించాడు, దాంట్లో నమ్మకస్తులు కూడా. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, దేవుడు మనల్ని దేని కొరకు నియమించాడో దాంట్లో మన నమ్మకస్తులు ఉండాలి. చాలామంది దేవుని ప్రజలైన వారు, దేవుని బిడ్డలు అనబడుతున్నవారు, దేవుడు దేంట్లో అయితే ప్రజలను నియమించాడో దాంట్లో నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు. దేవుని ద్వారా దేని కొరకే నియమించబడ్డారు, దేవుని ద్వారా దేని నిమిత్తమే నియమించబడ్డారు, ఏ పని చేయడానికి,
ఏ పరిచర్య చేయడానికి లేదా దేవుని కొరకు ఎలా ప్రయాసపడటానికి దేవుడు నియమించాడో దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. దేంట్లో అండి? దేవుడు మనల్ని దేనినైతే నమ్మకస్తులుగా ఉండాలని నియమించాడో దాంట్లో మనము నమ్మకస్తులుగా ఉండాలి. యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడు ఏదో పని అప్పచెప్పాడు, ఆయన లేడని చెప్పి అశ్రద్ధ కలిగి ఉంటే నష్టపోతాం. సో ఎప్పుడూ అశ్రద్ధ కలిగినటువంటి అనుభవం ఉండకూడదు. బైబిల్ రాయబడుతూ వచ్చింది, అశ్రద్ధ చేయకుడి, మీ దేవుని కార్యాలు అశ్రద్ధ చేయకుడి అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. అంటే దేవుడు మనల్ని దేనినైతే నియమించాడో దానిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేని కొరకే ప్రభు నియమించాడు, ఏ పని కొరకే ప్రభు నియమించాడు, ఏ పని చేయాలని ప్రభు నియమించాడు దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? నమ్మకస్తులు. బైబిల్లో ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమించను అంటున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని నియమిస్తున్నాడంటే ఇంకో వ్యక్తిని కొట్టేస్తున్నాడని అర్థం. దేవుడు కొట్టివేసిన వ్యక్తులు ఎవరు? సారీ, దేవుడు ఎవరిని కొట్టివేశాడు అని అంటే దేవుని ద్వారా కొట్టివేయబడిన వారు. దేవుని ద్వారా కొట్టివేయబడిన వ్యక్తులు ఎవరు అని అంటే వారు నమ్మకంగా లేరు, అందుకని దేవుడు కొట్టివేశాడు. వారు ఎవరంటే ఇక్కడ రాయబడుతున్న మాట 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వచనంలో రాయబడుతుంది. ఎవరు వారు అన్నది, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎలా ఉండారండి? మిక్కిలి దుర్మార్గులుగా ఉండాలి. ఎవరు? ఏలీ కుమారులు. సో ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులుగా ఉన్నారు కాబట్టి ఏలీ యొక్క కుమారులు దేవుడు దేంట్లో అయితే నియమించాడో ఆ పనిలో నమ్మకస్తులుగా లేరు కాబట్టి ఏలీ కుమారులు హఠాత్తు మరణాన్ని పొందుకున్నారు. ఇక్కడ గమనించాలి, దేవుడు మనల్ని దేంట్లో అయితే నియమించాడో, ఏ పనిలో అయితే దేవుడు నియమించాడో ఆ పనిలో నమ్మకస్తులుగా ఉండకపోతే ఆత్మీయ మరణం మనకు వచ్చింది. ఆత్మీయ మరణాన్ని పొందుకుంటాము. విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ఆత్మీయ ఎదుగుదల లేక, ఉద్యోగం లేక మరణాన్ని పొందుకున్న వారు ఉంటాం. కాబట్టి గమనించాల్సిన విషయం ప్రియులారా, మనం గమనించినట్లయితే నమ్మకస్తులుగా ఉండాలి. దేనిలో నమ్మకస్తులుగా ఉండాలంటే మనము దేవుడు దేనిల కొరకై మనల్ని నియమించాడు, దేవుడు దేనిలో నమ్మకస్తులుగా ఉండాలని నియమించాడు దాంట్లో నమ్మకమైన వారికి ఉండాలి. కానీ ఏలీ కుమారుడు నమ్మకస్తులుగా లేరు. ఎలా ఉండారండి? మిక్కిలి దుర్మార్గులై, అసలు దేవుని ఎరగని వారే ఉన్నారట. దేవుడే నియమిస్తే, దేవుడు తన మందిరంలో పనిచేయడం కొరకు నియమించినప్పుడు ఏ దేవుని మందిరంలో ఉంటారో ఆ దేవుణ్ణే ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులుగా ఉండాలంట. చాలామంది ఎలాంటి ప్రవర్తన ఉంటారు, దేవుని మందిరంలో ఉంటాం, దేవుని సన్నిధిలో ఉంటాం, ప్రార్థన చేస్తున్నామని చెబుతాం, వాక్యం చదవగలుగుతాం, అన్నీ ఉంటాయి, కానీ దేవుణ్ణి ఎరగని వారికి ఉంటాం. దేవుణ్ణి ఎరగటం అంటే దేవుని గుణలక్షణాలు, దేవుని మనస్తత్వం, దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికల్ని ఎరగని వారికి ఉంటూ వస్తారు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏలీ కుమారులు దేని కొరకై నియమించబడ్డారు? దేవుని సన్నిధిలో పనిచేయడం కొరకై. ఆ పని చేసే విషయంలో నమ్మకస్తులుగా లేరు. అందుకే దేవుడు వారిని కొట్టివేయడానికి ఇష్టపడ్డాడు. ఇక వాళ్ళని తీసేస్తున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టయితే మరలా 4వ అధ్యాయంలో చూసినట్టయితే ఏలీ కుమారుల యొక్క మరణం కనపడుతూ వస్తుంది. ఎవరండి? ఏలీ కుమారుల యొక్క మరణం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. మరియు దేవుని మందసం పట్టుబడెను, అది కాకను హోప్ని ఫినెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. ఎవరండి? ఏలీ యొక్క 2 కుమారులు. చూడండి, దేవునిలో నమ్మకస్తులుగా లేరు, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా లేరు, దేవుని ఎరగని వారు అయ్యుండి దుర్మార్గపు జీవితాన్ని ప్రవర్తించారు. కాబట్టి దేవుడు దేనిలో నమ్మకస్తులుగా నియమించాడో ఆ పనిలో నమ్మకస్తులుగా లేరు. కాబట్టి ఏమైందండి? వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. సరే, కుమారులు తప్పు చేస్తున్నారంటే కుమారులను గద్దించగలిగాడా తండ్రి సరైన విధానం అంటే అది లేదు. సో కుమారులు పాపం చేస్తున్నప్పుడు కుమారులను గద్దించలేకపోయాడు. ఇక కుమారులు చేసిన పాపం ఏంటండి? దేవుని మందిరానికి పరిచర్య చేయడానికి వచ్చిన స్త్రీలతో పాపం చేస్తున్నారు.
అది తెలిసిన తర్వాత దేవుని ప్రజలు వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ బిడ్డలు ఎట్లా చేస్తున్నారంటే 2వ అధ్యాయంలో నుండి అస్సలు ఏ మాత్రమును కూడా ఏమి ఆలోచన కొద్ది కూడా భయభక్తులు అన్నది ఏలీ కుమారుకు లేదు. కాబట్టి ఏలీ గద్దెస్తున్నా ఏలీ కుమారులకు ఆ భయం అన్నది అనిపించట్లా. సరైన గద్దింపు కూడా లేదు. తండ్రి సరైన విధానంలో గద్దించలేబడి పిల్లలు కూడా దేవుని ఎరుగని వారికి ఉండాలి. పిల్లలు పాపం చేశారు, దుర్మార్గులు ఉంటున్నారు, దేవుని ఎరగని వారికి ఉండాలి. అందుకే దేవుడు దేంట్లో నియమించాడు దాని విషయంలో నమ్మకస్తులు లేరు. కాబట్టి దుర్మార్గులుగా పాపం చేస్తూ దేవుని ఎరగని వారే ఉన్నారు. కాబట్టి దేవుని మరణము ఏలీ కుమారుల మీదకి వచ్చింది. ప్రియులారా, మనల్ని దేవుడు దేంట్లో అయితే నియమించాడో దాంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. మనం నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు, ఆ నమ్మకత్వంలో మనం ఉండనప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో జరిగేది ఏంటంటే బైబిల్ చెబుతున్నటువంటి మాట, మరణం అన్నది మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే మనం దేవుని ఎరగని వారే, దేవుని కార్యాలను ఎరగని వారే జీవించి ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే నమ్మకమైన వారుగా ఉండాలి. ప్రభు రాబోతున్న దినాల్లో ప్రభుని ఎదుర్కోవడం కొరకే నమ్మకమైన వారికి ఉండాలి. నమ్మకస్తులుగా మనం ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలంటే ఆయన దేనిలో మనం నమ్మకస్తులుగా నియమించాడు దాంట్లో నమ్మకంగా ఉండాలి. దాంట్లో నమ్మకత్వాన్ని కోల్పోయిన వారికి ఉంటే దుర్మార్గులుగా పాపం చేస్తున్నట్టుండా దేవుని ఎరగని స్థితిలో జీవించిన మనకు ఆత్మీయ మరణం వచ్చింది. అలా రాకుండా ఉండటం కొరకై మనం దేవునిలో నమ్మకస్తులుగా ఉండి ఏలీ కుమారుల వలె కాకుండా దేవుని బిడ్డలుగా మనం జీవించి నమ్మకస్తులుగా ఉండటం కొరకై నమ్మకమైన యేసు ప్రభువారి వలె మనం ఉండటం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ఉపవాస ప్రార్థన ఈరోజు మొదటి కోణం ఇది. రెండవ అనుభవం రెండవ కోణాన్ని చూద్దాం. మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 2వ అనుభవం, క్షమించండి, 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 2వ అనుభవం. మనం ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి? 2వ రాజుల గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనము. 2వ రాజుల గ్రంథం 12వ అధ్యాయము 15వ వచనం. అది చూడండి, ఇక్కడ మనం రెండవ కోణాన్ని చూస్తున్నాం. దేవుడు మనకు అప్పగించిన దానిలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు దేని కొరకై నియమించాడో దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలా. ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడు? కొందరిని అధికారులుగా నియమించాడు. నియమించిన తర్వాత ఏం చేస్తున్నాడు? నియమించి వారి దగ్గర అసలు లెక్కడట్లేదంట. ద్రవ్యము కొరకై వారిని సమకూర్చడం కొరకై అధికారులుగా, లేదా వారిని దేని కొరకై నియమించాడో ద్రవ్యము అప్పగింత పెట్టుకుని వారు నమ్మకస్తులైన వారి చేత లెక్క అడగలేదు. అంటే ఇక్కడ విషయం, మనం దేనిలో నమ్మకస్తులుగా ఉండాలంటే దేవుడు మనకు అప్పగించిన దానిలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనల్ని నియమించిన దాంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలా. దేవుడు మనకు అప్పగించిన దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. ఇక్కడ రాజు ప్రజలకు ఏదైతే అప్పగించాడో ఆ ప్రజలు రాజు అప్పగించిన దాంట్లో నమ్మకస్తులుగా ఉంటున్నారు. దేవుడు మనకు అప్పగించిన దాంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. అదే మళ్ళీ 22వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంది. దేవుడు మనకు అప్పగించినది ఏంటి తర్వాత చూద్దాం. కాబట్టి 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనంలో ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గురించి వారి యొద్ద లెక్క పుచ్చుకొనకుండిరి. ఎలాంటి వారండి? వారు అప్పగించిన దాని విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. కాబట్టి మనము ప్రభువుని ఎదుర్కొనే దినం రాబోతుంది. హఠాత్తుగా ప్రభువును కలుసుకోబోతున్నాం. హఠాత్తుగా ప్రభువును కలుసుకునేటప్పుడు మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండాలి. సో మనం ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలా అంటే మొట్టమొదటిది ఆయన దేనిలో మనం నమ్మకస్తులుగా నియమించాడో దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. రెండోదిగా దేవుడు మనకు అప్పగించిన దానిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన దేన్నైతే మనకు అప్పగించాడో, ఏదైతే మనకు అప్పగిస్తూ వచ్చాడో దాంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఏంట్లో అండి? ప్రభువు మనకు అప్పగించిన దానిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ప్రభువు మనకు అప్పగించిన దానిలో నమ్మకస్తులుగా ఉండాలి. ప్రభువు మనకు అప్పగించింది ఏంటి అని అంటే పౌలు చెబుతాడు. ప్రభు మనకు అప్పగించిన చాలా ఉన్నాయి, తన పరిచర్య, తన పని అన్ని. ఒక కోణం ఒక్కో మాటలు చెబుతాడు పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం.
నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని. ఎవరు రాయబడుతూ వచ్చిందండి? నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని. అంటే ప్రభు ఏది అప్పగించాడో దాంట్లో నమ్మకస్తులు ఉండాలి. ప్రభు అప్పగించినది ఏంటి? ఇక్కడ రెండో రాజుల గ్రంథంలో మనం చూసిందేమో ఆ యొక్క ద్రవ్యం విషయంలో కానీ, అక్కడ పని విషయంలో కానీ, మందిరం కానీ, దేవుని సన్నిధి కొరకైనా లేదా దేవుని సన్నిధిలో ఆ ప్రజల కొరకై రాజు అధికారులు దేని కొరకైతే నియమించాడో దాంట్లో వారు నమ్మకస్తులు ఉంటారు. అంటే వారికి అప్పగించిన దాంట్లో నమ్మకస్తులు ఉంటారు పనిలో. సో మనము దేంట్లో నమ్మకస్తులు ఉండాలంటే ప్రభు మనకు అప్పగించిన దానిలో. ఏది మనకు అప్పగించాడంటే ఆయన శరీరాన్ని మనకు అప్పగించాడు. అక్కడ పౌలు అంటాడు, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొందుతుని. ప్రభు పౌలుకు అప్పగించాడు, పౌలు మనకు అప్పగిస్తున్నాడు. ఏంటంటే ఆయన శరీరం. ప్రజలు ఆయన శరీరాన్ని భుజించే విషయంలో, ఆయన శరీరమును భుజించే విషయంలో మనము నమ్మకస్తులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? నమ్మకస్తులుగా. అంటే ఆయన శరీర విషయంలో నమ్మకస్తులుగా. ఆయన శరీరం అంటే యేసు ప్రభు యొక్క శరీరం. మనం ఆయన శరీరాన్ని భుజించే విషయంలో ప్రభు వల్ల ఏదైతే పొందుకున్నామో, ఏదైతే మనకు అప్పగించబడిందో దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. ఆ శరీరంలో పాల్గొనేటప్పుడు నమ్మకస్తులుగా ఉండాలి. ఆ శరీరాన్ని కాపాడుకునే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఒకవేళ మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడుకోకపోతే, మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడుకోలేకపోతే మనం నమ్మకస్తులము కాము. కాబట్టి ఇక్కడ రెండో కోణం, మనకి ఏదైతే ప్రభు అప్పగించాడో దాంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఇక మూడవ విషయం రండి, దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మూడవ మాట ఏమని రాయబడుతూ వచ్చింది? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 35వ వచనం. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును, అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగించును. అతనికి నేను నమ్మకమైన సంతానము పుట్టింతును. అతడు నా అభిషక్తుని సన్నిధిని ఎప్పటికీ యాజకత్వం జరిగించును. సో ఇక్కడ మూడో అనుభవాన్ని చూస్తున్నాం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎలా ఉండటం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేయాలంటే నమ్మకమైన వారిగా ఆయన ఎదుట ఉండటం కొరకే ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఆ దినం అంటే ప్రభు హఠాత్తుగా రాబోతున్న దినమున, విశ్వాసులు హఠాత్తుగా ప్రభువుని ఎదుర్కోబోతున్న దినమున విశ్వాసులు ఎలా ఉండాలండి? నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారిగా ఉండటం కొరకే మనం ఉపవాస ప్రార్థన చేయాలి. మనం ఏ విషయంలో నమ్మకస్తులు నమ్మకమైన వారిగా ఉండాలి? మొదటిగా ఆయన దేనిలో మనం నమ్మకస్తులు నియమించాడు దాంట్లో. 2, ఆయన మనకు అప్పగించిన దానిలో నమ్మకస్తులు ఉండటం కొరకు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. 3, ఆయనకు అనుకూల యాజకత్వం జరిగించే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. దేంట్లో అండి? యాజకత్వం అంటే దేవుని సేవ చేసే విషయంలో. దేవుడు ఏ యాజకత్వాన్ని, ఏ సేవనైతే మనకు అప్పగించాడో దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన సేవ ఏంటంటే ఏదో పులిపేట మీద నుంచుని వాక్యం చెప్పటమే కాదండి, వాక్యం బోధించడమే కాదు. దేవుడు మనకు అప్పగించిన సేవ ఏంటంటే అనేకమైన ఆత్మలకు సువార్త చెప్పడం, సువార్త ప్రకటించడం, సువార్త ప్రకటిస్తూ సువార్త తెలియపరచడం, ఇంకా అనేకమైన ఆత్మల్ని దేవుళ్ళలోకి నడిపించడం. ఇది కూడా ఒక సేవే. ఇది కూడా ఒక సేవే. సువార్త చేయటం, పరిచర్య చేయటం, యాజకత్వం అంటే చాలా కోణాల్లో ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు ఇంకొక మాటలో చెప్పాలంటే యాజకత్వం చేసేవాళ్ళు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? పరిశుద్ధులు. కాబట్టి మనం పరిశుద్ధత విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఆయన సన్నిధిలో యాజకత్వం చేసేటప్పుడు మనలో పరిశుద్ధత విషయంలో నమ్మకమైన వారిగా, నమ్మకస్తులుగా ఉండాలి. చూడండి, ఆయన యాజకత్వం చేస్తున్నామంటే మనలో పరిశుద్ధత విషయంలో, ఆ పరిశుద్ధతను కాపాడుకునే విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలా. రెండవదిగా చూసినట్లయితే రెండవ యొక్క అనుభవం ఏంటంటే దీంట్లోనే ఆయన యాజకత్వం చేసే విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. పరిచర్య చేసే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని సన్నిధికి అనేకమైన ఆత్మను తీసుకొచ్చే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం అంటుంది మనము నమ్మకమైన వారిగా ఉండాలి. సో ఏ విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలంటే
ఆయనకు అనుకూలమైన యాజకత్వం జరిగించే విషయంలో నమ్మకమైన వారు ఉండాలి. ఆ యాజకత్వం అంటే సేవ, పరిచర్య, సువార్త ప్రకటించడం, కొత్త ఆత్మల దేవుని సన్నిధిలోకి నడిపించడం, ఇవన్నీ చేసే విషయాల్లో నమ్మకమైన వారికి ఉంటేనే ఒకరోజు ప్రభు హఠాత్తుగా వచ్చినప్పుడు, ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు మనం సువార్తలు ఎంత నమ్మకస్తులుగా ఉన్నాం, పరిచర్యలు ఎంత నమ్మకస్తులుగా ఉన్నాం, సేవలో ఎంత నమ్మకస్తులుగా ఉన్నాం, యాజకత్వంలో ఎంత నమ్మకస్తులుగా ఉన్నాము, ఆ నమ్మకత్వాన్ని బట్టే మనకు బహుమానం ఉండింది. కాబట్టి మనం ఈరోజు ఉపవాస ప్రార్థన చేయాలి. దేని కొరకంటే, ప్రభువా నీకు అనుకూలమైన యాజకత్వం జరిగించే విషయంలో, అంటే నాకు అనుకూలమైనది కాదు, మనకు అనుకూలమైన యాజకత్వం అంటే ఈరోజు సువార్త చేసామనుకోండి, రేపు ఏమి వెళ్తావులే అని అనిపించింది, అది మనకు అనుకూలమైనది. మనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్ని అవయవాలు బాగుండి సజావుగా సంతృప్తిగా ఉన్నప్పుడు సువార్త చేద్దాంలే, సేవ చేద్దామని అనుకుంటాం. అది కాదు. ఏ క్షణంలో, ఏ టైంలో, ఏ నిమిషంలో ప్రభు చెప్తే ఆ గడియలోనే ప్రభుకు సాకులు చెప్పుకోకుండా పరిచర్య చేసేవాళ్ళే దేవునిలో నమ్మకమైన వారు. దేవునిలో నమ్మకమైన వారు. మనం అప్పుడప్పుడు ఇంటూ వస్తాం, కొందరిని అడుగుతూ వస్తాం, అన్న ఏమైంది మందిరానికి రాలేదు ఏంటి గత ఆదివారం అంటే, ఏడన్నా చాలా బిజీ ఉందన్న, అర్జెంటుకి వెళ్ళానంట. ఏడకి వెళ్ళాం, ఇంటికాడే కూర్చుంటాం. కొన్నిసార్లు మనం ఆ విషయంలో అంటే నమ్మకత్వం ఉండదు, అబద్ధం ఆడేస్తాం. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుని సన్నిధిలో ఉండే విషయంలో, దేవుని మందిరంలో మనకి ఏ పరిచర్య అయితే, ఏ యాజకత్వం అయితే అప్పగించబడిందో దానిలో మనం నమ్మకస్తులుగా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈయన మనం గమనించాలి, మనం ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి ప్రభుని హఠాత్తుగా ఎదుర్కొనేటప్పుడు అంటే, మొట్టమొదటిగా ఆయన దేనిలో మన నమ్మకస్తులు నియమించాడు దాంట్లో. 2, ఆయన మనకు అప్పగించిన దానిలో నమ్మకస్తులుగా ఉండాలి. 3, ఆయనకు అనుకూలమైన యాజకత్వం చేసే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. సో ఆ యాజకత్వం, ఆ సేవ చేసే విషయంలో నమ్మకస్తులుగా ఉండకపోతే నష్టపోతాం. ఇది ఎన్నో మాట అండి. 3. 4వ విషయాన్ని చూసినట్టయితే మనం ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4వ విషయం, 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం. అహిమేలెకు రాజునకు అల్లుడై నమ్మకస్తుడై ఆలోచనకర్తై నీ నగరులో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు. ఇక్కడ 4వ మాట ఏంటంటే, మనం ఏ విషయం నమ్మకస్తులుగా ఉండాలంటే ఆయన కొరకు అందరిలో నమ్మకస్తులుగా ఉండాలి. ఓ మాటలో చెప్పాలంటే, మనం ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ నమ్మకస్తులుగా ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడండి ఈ వ్యక్తి, అహిమేలెకు ఏమంటున్నాడు, రాజునకు అల్లుడై నమ్మకస్తుడై, చివరిలో నమ్మకస్తుడై దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు అంటే, తాను ఎక్కడ నివసిస్తున్నాడో దావీదు అక్కడ అందరిలో నమ్మకస్తుడు ఉంటూ వచ్చాడు. తాను నివసిస్తున్నటువంటి స్థలం, తాను ఏ ప్రాంతంలో అయితే నివసిస్తూ వస్తున్నాడో, ఏ మార్గం ఎక్కడైతే నివసిస్తూ వస్తున్నాడో, ఎక్కడైతే ఆయన ఉంటూ వస్తున్నాడో అక్కడ ఆ ప్రాంతంలో నమ్మకస్తుడు ఉంటూ వస్తున్నాడు. కాబట్టి మనము అందరిలో ఎంతమంది మధ్యలో నివసిస్తున్నామో, మనం నివసించే స్థలంలో అందరిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఎలా ఉండాలండి? నమ్మకస్తులు. అందరిలోనూ మనం నమ్మకస్తులుగా ఉండాలి, ఒకళ్ళలో కాదు. మనుషులందరికంటే కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. మాటలు చెప్పాలంటే, మనం నివసించే స్థలంలో, మనం ఎక్కడ నివసిస్తున్నాం అక్కడ, మనం ఎక్కడ ఉంటున్నాం అక్కడ నమ్మకస్తులుగా ఉండాలి. సో ఎప్పుడైతే నమ్మకస్తులుగా ఉండమో అప్పుడు నష్టపోయేవారు ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఉపవాస ప్రార్థన మనం చేసుకోవాలి. ఎందుకంటే హఠాత్తుగా ప్రభువును కలుసుకోబోయే దినం ఒకటి రాబోతుంది. హఠాత్తుగా ప్రభువుని మనం కలుసుకోబోతున్నాం. ఆ దినము కొరకు మనం ఎలా ఉండాలంటే, మొదటి కోణం మనం ఎలా ఉండాలా? నీతిమంతుడు, నిరపరాధిగా ఉండాలి. రెండవదిగా చూస్తున్నట్లయితే నమ్మకమైన వాడు. సో ఈ నమ్మకమైన వాడి గురించి వారం చూస్తున్నాం. నమ్మకమైన వాడు ఏ విషయంలో మనం నమ్మకస్తులుగా ఉండాలంటే,
ఒకటి, ఆయన దేనిలో మన నమ్మకంగా నియమించాడు దాంట్లో. రెండోగా చూసినట్టయితే దేవుడు మనకు అప్పగించిన దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. 3, ఆయనకు అనుకూల యాజకత్వం జరిగించే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4, అందరిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. అంటే మనం ఎక్కడ నివసిస్తున్నామో, ఏ ప్రాంతంలో నివసిస్తున్నామో, ఏ గృహంలో నివసిస్తున్నామో, ఏ ప్రజల మధ్యలో నివసిస్తున్నామో వాళ్ళందరిలో కొల్లా మనం నమ్మకస్తులుగా ఉండాలి. అందరిలో అంటే మనం నివసించే స్థలంలో మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికంటే కూడా మనం నమ్మకస్తులుగా ఉండాలి. దావీదు రాజు జీవితం అదే కనపడుతుంది. సౌలుకు చెబుతారయ్యా, దావీదు రాజు కంటే నమ్మకస్తుడు ఇంకోటి ఉన్నాడా? నీ సేవకులందరిలో దావీదు రాజు కంటే నమ్మకస్తుడు ఇంకోటి లేడు. నమ్మకమైన వాడు అందరిలో, తాను ఎక్కడ నివసిస్తున్నాడో ఆ ప్రజల మధ్యలో అతడు అందరికంటే నమ్మకమైన వాడు ఉన్నాడు. అతడు నమ్మకమైన వాడు అంటే మిగతా వాళ్ళు ఏంటి మరి? మిగతా వాళ్ళు ఏంటండి? అంత నమ్మకస్తులు కాదు. చూడండి, నమ్మకమైన వారంటే ఇంకో కోణం చెప్పాలంటే, సౌలు దావీదు రాజుని చంపడానికి ప్రయత్నించి పోరాడుతున్నప్పుడు, సౌలు ఒక ప్రాంతంలో అరణ్య కొండ మీద ఉన్నప్పుడు దావీదు రాజు వెళ్ళి సౌలు యొక్క ఈటె బుడ్డిని తీసుకుని వచ్చేస్తాడు. అప్పుడు అంటాడు సౌలు యొక్క పనివాడితో, నువ్వు ఎక్కడ ఉండవు? నువ్వు నిజంగా పనివాడివేనా? నిజంగా నీకు ఆ బాధ్యత ఉందా? నీ యజమానుడి దగ్గర ఉండాల్సినటువంటి ఈటె బుడ్డి ఏది? నీటి బుడ్డే ఏమైపోయింది? ఒకడు వచ్చి తీసుకుపోయి అంతగా కూడా నీకు తెలియనంత నిద్రపోతున్నావు అంటే అక్కడ ఆ పనివాడు నమ్మకమైన వాడుగా లేడు. కానీ దావీదు రాజు అందరిలో కల్లా నమ్మకమైన వాడు. ఎలాంటి వాడండి? అందరిలో కల్లా నమ్మకమైన వాడు దావీదు రాజు. దావీదు రాజు యొక్క జీవితం మనం గమనించినట్లయితే, దావీదు రాజు యొక్క చరిత్ర మనం చూస్తే అతడు అందరిలో కల్లా నమ్మకమైన వాడు. మనము మన చుట్టుపక్కల ఉన్న వారందరికంటే, మన చుట్టుపక్కల మనతో పాటు నివసిస్తున్న వారికంటే, మన మధ్యలో ఉన్నవారందరికంటే, మనం ఎక్కడ ఏ ప్రజల మధ్యలో నివసిస్తున్నామో వాళ్ళందరికంటే మనం ఎలా ఉండాలా? నమ్మకమైన వాడు. చూడండి, మనం అందరి మధ్యలో మనం నివసిస్తున్న స్థలము, అందరిలో మనం నమ్మకస్తులు ఉండాలి. దావీదు రాజు అదే గొప్ప సాక్ష్యం. ఏమంటున్నారయ్యా, నీ సేవకులందరిలో దావీదు లాంటి వాడు ఉన్నాడా? అతను వంటి నమ్మకమైన వాడు అందరిలో ఉన్నాడా? లేడు. గొప్ప సాక్ష్యం. కాబట్టి మనం ఎక్కడ నివసిస్తున్నామో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరిలో కంటే కూడా మనం నమ్మకమైన వారు ఉండాలి. ఆ నమ్మకత్వం కలిగిన వారు ఉంటేనే బైబిల్లో ఒక మాట ఉంది, నా ప్రియుడు అతి శ్రేష్ఠుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు. అంటే అర్థం ఏంటండి? ఎంతమంది మధ్యలో మనం ఉండా మనకు ప్రత్యేకత ఉంది. అదే మన నమ్మకత్వం. మన ప్రత్యేకత ఏంటంటే మన నమ్మకత్వమే. ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నామో, ఎంత నమ్మకస్తులుగా ఉన్నామో ఆ నమ్మకమైన జీవితమే మనం 10,000 మందిలో గుర్తింపు ఉండేది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమన్నది? నీ కుడి పక్కన 10,000 మంది పడినను నీకు అపాయం రాదు. అంటే అర్థం ఏంటండి? నమ్మకత్వం. అంటే మన నమ్మకత్వమే 10,000 మందిలో మనల్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. మన నమ్మకత్వమే 10,000 మందిలో మనం నివసించినా మనకు అపాయం రాదు. ఇక్కడ నమ్మకత్వం అందరిలో, మన చుట్టుపక్కల మనం అనుకుంటాం వీళ్ళేం సరిగా ఉన్నారన్నా, వాళ్ళేం సరిగా ఉన్నారా. ఇప్పుడు మందిరానికి వచ్చేవాళ్ళే అనుకుంటారు, అన్న అక్క సరిగా ఉందా, ఆ అన్న సరిగా ఉండాడే. మనం వాళ్ళు సరిగా ఉండారా, వీళ్ళు సరిగా ఉండారా అని అనుకుంటే మనం ఎలా ఉన్నాం మనం ప్రశ్నించుకోవాలి. మనం ఎలా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తిని నువ్వు సరిగా లేవంటావంటే మనం సరిగా ఉండాలి. కానీ మనకు అది ఉండదు, అందుకే మనం నష్టపోతాం. చుట్టుపక్కల ఉన్నవారు అందరిలో కల్లా మనం నమ్మకమైన వారికి ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. మన చుట్టూ ఉన్న ప్రజలందరిలో కల్లా చూస్తే పలానా వ్యక్తి నమ్మకమైన వాడు. నేను గత వారం అంటే ఇంట్రొడక్షన్, ఈ వర్తమాన ఇంట్రొడక్షన్ 7 విషయాల్లో చెప్పాను. ఏం చెప్తూ వచ్చానంటే తిమోతంగులు చెప్తూ వచ్చాడు. మొన్న మధ్య యూట్యూబ్లో కూడా ట్రెండ్ అయిందని చెప్పే కదా. భక్సింగ్ గారి దినాల్లో ఒక అకౌంటెంట్ ఉన్నాడు, దొరైరాజు గారని. ఆయన చనిపోయేంత వరకు కూడా, ఆయన చచ్చిపోయిన రోజు చూడగా బ్యాంక్ అకౌంట్లో ₹10 కూడా తేడా లేదంట, 50 పైసలు కూడా. చూడండి, దేవుని హెబ్రోనికి ఎంత డబ్బు వచ్చింది అనుకోండి. ఎంత డబ్బు అంటే ఇప్పుడు రావట్లేదు, కానీ ఒకవేళ వచ్చింది అనుకోండి, మన మందిరాలన్నిటికంటే ఎక్కువ రావచ్చు. ఒకవేళ వస్తే
అంత డబ్బు విషయంలో దేవుని ప్రజలు దేవుని మందిరానికి తీసుకొచ్చిన కానుకల విషయాల్లో దేనిదే ఉందలే, ఇదే ఉందలే, అదే ఉందలే అని పక్కన పడేసుకుంటే ఏమైంది? మోసగాడే కదా. కానీ అలా చేశాడా? చచ్చిపోయేంత వరకు కూడా, తను మరణించినప్పుడు కూడా చూస్తే ఆ దేవుని ప్రజలు తీసుకొచ్చిన దేవుని యొక్క ధనములో, దేవుని మందిరంలో వేసిన కానుకల్లో, ఆ లెక్కల్లో కూడా 50 పైసలు కూడా తేడా రాలేదంట. అంటే ఎంత నమ్మకమైన వాడు చూడండి. భక్సింగ్ గారు ఎందుకు దొరైరాజు గారు చనిపోతే ఏడ్చాడు చెప్పండి? నాకు తెలిసి ఎవరు చచ్చిపోయినా భక్సింగ్ గారు ఏడ్చినట్టు నేను వినలా. ఒక దొరైరాజు గారు చనిపోతేనే ఏడ్చాడంట భక్సింగ్ గారు. ఎందుకు? అంత నమ్మకస్తుడు. ఎంతో మందిలో 50 పైసలు కూడా తేడా రాకుండా చూసాడంటే ఎంత నమ్మకస్తుడు చూడండి. ప్రియులారా, అది మనకు కావాలి. అందరిలో మనం మన చుట్టుపక్కల ఉన్న వారి అందరిలో కల్లా దావీదు రాజు వలె మనం ఏ ప్రజల మధ్య నివసిస్తున్నాం ఆ ప్రజల మధ్యలో నమ్మకస్తులు ఉండాలి. అప్పుడే ఆ ప్రజలందరి మధ్యలో మనం నమ్మకస్తులుగా ఉంటే, ఒకరోజు ప్రభు వస్తే, ప్రభుని ఎదుర్కొంటే, నువ్వు ఏ ప్రజల మధ్యలో నివసించేవో, ఏ ప్రజలందరి మధ్యలో నివసిస్తూ వచ్చేవో వాళ్ళ మధ్యలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో బహుమానం తీసుకో, నమ్మకమైన దాసుడు అని ఇస్తాడు. కాబట్టి మనము ఏ ప్రజలందరి మధ్యలో నివసిస్తున్నాము ఆ ప్రజల మధ్యలో మనం ఏం చేయాలండి? నమ్మకస్తులుగా ఉండాలి. అందరిలో కల్లా నమ్మకస్తులుగా ఉండాలి. నివసించే స్థలములో మన చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికంటే నమ్మకస్తులుగా ఉండటం కొరకై ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. అది గొప్ప సాక్ష్యం. అదే గొప్ప సాక్ష్యం. 10 మంది ఇచ్చే మన గురించి సాక్ష్యం ఇచ్చేది మన నమ్మకత్వాన్ని గురించే సాక్ష్యం ఇస్తారు. ఫలానా ఎట్లా, ఫలానాకెట్లా, ఎంత గొప్ప ఆత్మీయులు, ఎంత గొప్ప విశ్వాసులు అని. మన గురించి మనం డప్పు కొట్టుకోవద్దు. నేను గొప్ప విశ్వాసుని, నేను గొప్ప ఆత్మీయుడని, గొప్ప విశ్వాసురాలని మనం చెప్పుకోవద్దు. ఇతరులు సాక్ష్యం ఇస్తారు మన నమ్మకత్వాన్ని బట్టి. అంత గొప్ప నమ్మకస్తులుగా ప్రభు వచ్చే దినం కొరకే మనం సిద్ధపడాలి. ఇది 4. 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాటను మనం చూసినట్టయితే సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనం ఏమో రాయబడుతూ వచ్చిందండి? అతడు నా ఇల్లంతట్లో నమ్మకమైన. సో మనం ఏ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి? మొదటిగా ప్రభువుని ఎదుర్కొనే దినం రాబోతుంది కాబట్టి మనం ఏ విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలి? ఆ దినం కొరకై ఉపవాస ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఆయన దేనిలో నమ్మకస్తులు నియమించాడో దాంట్లో. 2 ఆయన నియమించిన దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. 2 ఆయన అప్పగించిన దాంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. 3 ఆయనకు యాజకత్వం చేసే ఆయనకు అనుకూలమైన యాజకత్వం చేసే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. 4 మనం ఆయన కొరకు ఎందరిలో ఉన్నామో అందరిలో, ఎక్కడ నివసిస్తున్నామో ఆ నివసించే ప్రాంతంలో అందరిలో, అంటే మనం నివసించే చుట్టుపక్కల ఉన్న ప్రజలందరిలో కల్లా మనం నమ్మకస్తులుగా ఉండాలి. 5 ఆయన ఇంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. ఎక్కడండి? ఆయన ఇంట్లో. మోషే గురించి ప్రభు అంటాడు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు, నమ్మకమైన వాడు. ఇక నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు ఎవరంటే మోషేనే. ఎంత గొప్ప సాక్ష్యం! దేవుని కృప. కాబట్టి మోషే కంటే గొప్పవాడు ఉన్నాడు. కానీ మోషేతో ప్రభుని పోల్చలేం కదా. ప్రభు గొప్పవాడు, ఆయన వేరు, మోషే వేరు. అక్కడ గమనించాల్సిన కోణం, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. మనం దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. మనం మన ఇంట్లోనే నమ్మకస్తులుగా ఉన్నాం. ఒక సేవకురాలు తన ఇంట్లోనే గొలుసును దొంగతనం చేసింది. ఏం చేసిందండి? తన ఇంట్లోనే గొలుసు దొంగతనం చేసింది, గోల్డ్ గొలుసు. ఒక సేవకుడు అడుగుతున్నాడు, ఏదో అవసరం వచ్చే దేనికో, ఈ గొలుసు ఎక్కడుందమ్మా, ఈ గొలుసు ఎక్కడుందని అడుగుతుంటే అది పోయింది అని చెప్పి అనుకున్నారు అందరూ. నిజంగానే పోయింది అనుకున్నారు అందరూ కూడా. ఓ రోజు ఆ సేవకురాలు సంఘ ప్రార్థనలను, ఉపవాస ప్రార్థనలను ఒప్పుకుంటుందంట, ప్రభు ఆ గొలుసు దొంగతనం చేసింది నేనే ప్రభు అని. ఏమంటుంది? ఆ గొలుసు దొంగతనం చేసింది నేనే ప్రభు అని ఉపవాస ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ఒప్పుకుంటుందంట. మన నమ్మకత్వం ఎలా ఉందో చూడండి. ఎక్కడో కాదు, మన ఇంట్లోనే మనం నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నాం. అందుకే ప్రభు అన్నాడు, నా ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడు. వీలారా,
మనం దేవుని ఇంట్లో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని ఇంట్లో మనం ఉంటున్నామంటే, దేవుని ఇంట్లో మనం నివసిస్తున్నామంటే ఎంత నమ్మకస్తులుగా ఉండాలి. చూడండి, చాలామంది దేవుని మందిరానికి టయానికి రాలేకపోతాం. అంటే సిస్టర్స్ అంటే కొన్ని పనులు ఉండొచ్చు, కొంతమంది పనులు ఉంటాయి. బ్రదర్స్ అయినా టయానికి రావడానికి ప్రయత్నం చేయాలి. చాలామంది వచ్చేది ఎప్పుడు తెలుసండి? ఆదివారం బల్ల వర్తమానంకి వస్తారు చాలామంది. ఎప్పుడు రావాలా? మొదటి ప్రార్థన ఆరంభించక మునిపే సంఘం అంతా వస్తే ఎంత ఉద్యోగం ఉండేది. కానీ ఎప్పుడు వస్తారు? పాటలు అయిపోయిన తర్వాత, వాక్యం సగం అయిపోయిన తర్వాత. కొంతమంది వాక్యం వినుకోకుండానే ఆరాధన చేస్తారు. ఇదో డిఫరెంట్ పీపుల్ ఉంటారు. ఏ వాక్యం చెప్పారో కూడా తెలియదు, కానీ ఆరాధన చేసేస్తాం. మన నమ్మకత్వం ఎలా ఉండామో దేవుని మందిరంలో అన్నది దేవుడు చూస్తున్నాడు. దేవుని ఇంట్లో ఎంత నమ్మకత్వం అన్నది దేవుడు చూస్తున్నాడు. అందుకు మనం ఏం చేయాలండి? నమ్మకమైన వారుగా దేవుని ఇంట్లో, ప్రభా ఇదిగో నేను నీ సన్నిధికి వచ్చే విషయంలో, నీ ఇంట్లో ఉండేటప్పుడు, నీ క్రియలు నీ ఇంట్లో చేస్తున్నప్పుడు, నీ ఇంట్లో నేను ఏదైనా ప్రవర్తించే ప్రవర్తనలో కూడా నమ్మకమైన వారు. ఈరోజు గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన ఇంట్లో నమ్మకమైన వారికి ఉండాలి. ఆయన ఇల్లు అంటే ఏంటి? మన దేహం. మీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది. సో మన దేహమే దేవుని ఇల్లు. సో మన దేహము పరిశుద్ధాత్మక ఆలయం అని గ్రహించి అపవిత్రమైనది మన దేహంలోకి రానికోకుండా కాపాడుకోవటమే నమ్మకమైన జీవితం. ఎట్టి అపవిత్రమైన కోణం కానీ, ఎట్టి అపవిత్రమైనది ఏది మన జీవితంలో, మన హృదయంలోకి రాకుండా, మన శరీరానికి అంటుకోకుండా మనం కాపాడుకోవటమే నమ్మకమైన జీవితం. అంటే మన దేహం దేవునికి ఆలయమైనప్పుడు, ఈ ఆలయమే పరిశుద్ధాత్మక ఆలయంగా ఉన్నప్పుడు, ఈ శరీరమైన ఇల్లుగా దేవుడు చేసుకున్నప్పుడు, ఈ ఇంటిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలా? ఈ మందిరాన్ని కాపాడుకోవాలి జాగ్రత్తగా, మన ఇంటిని కూడా కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం, దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. మనం దేవుని ఇల్లంతట్లో కూడా నమ్మకమైన వారు ఉండాలి. ఎప్పుడైతే దేవుని ఇంట్లో, దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో నమ్మకమైన వారు ఉంటాము, ఖచ్చితంగా ఒకరోజు ప్రభు వస్తే, చూడండి, ప్రభు అంటాడు, ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు, మధ్యాకాశాన్ని ప్రభు వస్తే, మనం ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నమ్మకమైన వాడని ప్రభు పిలుస్తాడు. ఇదిగో నీవు నా యొక్క నేను దేన్నైతే నీకు అప్పగించానో దాంట్లో నమ్మకం ఉండాలి. ఈ బహుమానం తీసుకో. నేను దేంట్లో నేను నియమించిన దాంట్లో నమ్మకం ఉండవు, ఈ బహుమానం తీసుకో. నేను ఏ యాజకత్వం చేయాలని నియమించిన దాంట్లో నాకు అనుకూలమైన యాజకత్వాన్ని చేస్తూ వచ్చావు. నీకు అనుకూలమైనది కాకుండా నమ్మకస్తుడు నువ్వు తీసుకో. నువ్వు యాజకత్వం చేసిన, నువ్వు నివసిస్తున్న ప్రజలందరి మధ్యలో నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. ఇదిగో బహుమానం తీసుకో. నా ఇంట్లోనే నువ్వు నమ్మకస్తుడివి, ఇదిగో బహుమానం తీసుకొని ఇస్తాడు. కాబట్టి మనం ప్రభు ద్వారా నమ్మకమైన జీవితాన్ని పొందుకుని, ఆ నమ్మకమైన జీవితం ద్వారా ప్రభు ద్వారా మనం బహుమానం పొందుకోవడం కొరకై, ప్రభువుని ఎదుర్కొనే ఆ హఠాత్తుగా ప్రభువును విశ్వాసులు హఠాత్తుగా ఆ ప్రభువును కలుసుకునే దినం కొరకై మనం ఏం చేయాలని? ఉపవాస ప్రార్థన చేయాలి. ప్రభా, ఆ దినము నిన్ను కలుసుకునేటప్పుడు నేను నమ్మకస్తుడిగా ఉండాలి. అట్టి నమ్మకస్తుడికి ఈ భూమి మీద నన్ను సిద్ధపరచు ప్రభా. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఈరోజు కాదు, నేటి నుండి నన్ను నమ్మకస్తుడిగా సిద్ధపరచు ప్రభా అని మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తే, ఖచ్చితంగా మన జీవితంలో నేటి దినమును చేసే ఉపవాస ప్రార్థనే కాదు, మన జీవితంలో మనం చేసే ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన మన నమ్మకస్తులుగా ఉంచినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. సమయంలో ప్రార్థనలో ప్రవేశిద్దాం. అడే ప్రార్థన చేయండి, ఒకరి తర్వాత ఒకరు. ఒక నమ్మకమైన జీవితం మనం కలిగి, ఒక నమ్మకమైన జీవితం కలిగిన వారమై, ఈ లోకంలో నమ్మకత్వం కలిగిన వారుగా ఉండి, దేవుని కొరకై ఈ లోకంలో నమ్మకస్తులుగా ఉండి, ఓ రోజు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు నమ్మకమైన వారిగా బహుమానం పొందుకోవడం కొరకై, ఆ దినమును ప్రభువుని ఎదుర్కొనే ఆ దినము కొరకై ప్రార్థన చేద్దాం. తర్వాత ఇంకెంతోమంది అవసరతలు ఉండి వారందరూ ప్రార్థన చేయండి.